జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ పాక్తో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు బిడ్డ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాలో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సుమంత్ నివాళులర్పించారు. అనంతరం నాయక్ తల్లిదండ్రులను ఉదయ్ సుమంత్ ఓదార్చారు. सर 30 साल में तो मैं काबरा नगर इतना मेहनत कर बेटा सर 30 साल में तो मैं काबरा नगर इतना मेहनत कर వీరమరణం పొందిన మురళీ నాయక్ అటు దేశం యావత్తు నివాళులర్పిస్తుంది. మన తెలుగు బిడ్డ కావడంతో నిజంగా అంటే ఒకవైపు గర్వకారణంగా ఉన్న మరొక వైపు ఒక కుటుంబానికి తనయుడు లేడు అన్న బాధను దిగమింగుకోలేకపోతున్నారు. ఇప్పటికే నేతలు పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబానికి సంఘీభావాన్ని తెలియజేశారు. ఊరంతా కూడా మీ వెంట మేము ఉంటాము, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ బిడ్డకు ఎలాంటి నివాళులర్పించినది తక్కువే అవుతుంది అంటూ కూడా ఊరంతా ఒక్కటయ్యారు. అయితే ఇవాళ సాయంత్రం ఆయన పార్థివ దేహం స్వగృహానికి చేరుకోవాల్సి ఉంది. ఇంకా ఆలస్యమే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, మురళీ నాయక్ పార్థివ దేహం ఇవాళ సాయంత్రం కల్లా తన స్వగృహానికి చేరుతుందని అన్నారు. ఎప్పటి వరకు చేరుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని కోల్పోవడం, పాకిస్తాన్ దుశ్చర్యకు బలి కావడం యావత్ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ పాకిస్తాన్ జరుగుతున్న పోరులో మృతి చెందడం అంతటే బాధాకరమని పలువురు థ్యాంక్ యూ స్వామి. మొత్తానికి అటు మురళీ నాయక్ చిన్ననాటి స్నేహితులు, అలాగే తనతో కలిసి చదువుకున్న వాళ్ళు, బంధువులు ప్రతి ఒక్కరూ మురళీ నాయక్ ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం, మా తోటి స్నేహితులు మనందరినీ కాపాడడం కోసము తన ప్రాణాలను పణంగా పెట్టడం గర్విస్తున్నాము. చిన్నప్పటి నుంచి తన కళ ఆర్మీకి వెళ్ళాలనేది, దానికోసం ఎంతో కష్టపడ్డాడు. ఇంకొక సంవత్సర కాలం అయితే తన 4 సంవత్సరాల టైం డ్యూరేషన్ కూడా అయిపోయి ఇంటికి వచ్చేవాడు. ఎంతో సంతోషంగా అంటే వెళ్తున్నాము యుద్ధానికి సంబంధించి వెళ్లే ముందు తన తల్లితో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఆ తల్లి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలను నేలకూల్చిన వాళ్లకు సమాధానం చెప్పి తను మరణించడము అనేది బాధాకరమైన విషయం. అటు ఆయన మరణం ఊరికే వృధా కాదు అంటూ కూడా ఆయన గురించి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.